ఈ బకాసురకి ఒక తమ్ముడున్నాడు. అతని పేరు అఘాసుర. కృష్ణుణ్ణి చంపేందుకు అఘాసుర బృందావనం చేరుకున్నాడు. ఈ అఘాసురుడు దేవతలను కూడా హింసించేంత శక్తివంతుడు. కంసుడికి ఆప్తమిత్రుడు. అఘము అంటే సంస్కృతంలో కొండ చిలువ అని అర్థం. అవసరమైనప్పుడు ఒక పెద్ద అనకొండలా ఈ రాక్షసుడు మారగలడు. అందుకే అతనికి అఘాసుర అని పేరు వచ్చింది. అఘాసురుడు ఒక పెద్ద కొండ చిలువగా మారి బృందావనంలో కృష్ణుడు పశువులు కాసే చోట ఎదురుచూస్తున్నాడు. తన పెద్ద నోరు తెరిచి ఉంచాడు. ఆ నోటిని ఒక విచిత్రమైన గుహ అనుకొని అక్కడి గోపాలకులు కొండ చిలువ నోట్లోకి వెళ్లారు. ఆ కొండ చిలువ రాక్షసుడు అని తెలిసిన కృష్ణుడు తన స్నేహితులను రక్షించేందుకు వారి వెనుకే ఆ అఘాసుర నోట్లోకి తాను వెళ్లాడు. అందరూ లోపలికి వెళ్లగానే అఘాసుర ఒక్కసారిగా నోరు మూసేశాడు. పిల్లలంతా భయపడ్డారు. అప్పుడు కృష్ణుడు అఘాసురు గొంతుకి అడ్డంగా వెళ్లి తన శరీరాన్ని పెంచాడు. ఆ రాక్షసుడికి ఊపిరాడక కాసేపటికే తల పగిలి చనిపోయాడు. అలా కొండ చిలువ నుంచి పిల్లలంతా క్షేమంగా బయటకు వచ్చారు. కంసుడు పంపిన అఘాసురుడు కూడా మరణించాడు. 6 ఏళ్ల వయసులో కృష్ణుడు అఘాసురను సంహరించాడని భాగవతం చెప్తోంది. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.